ఈయనా అన్న ఇగో నువ్వు గా కొద్దిమీర బడికి నీళ్ళు పెట్టుకో నేను పత్తి ఎట్లుందో చూసేస్తా నీళ్ళు పెట్టుడా లేదా మరి సరే అన్న పో మీరు ఓరి అడుగురి వదిలే అమ్మాయిల కూర మీరు అంత గడ్డ మొలిసింది. ఏం కలగూరనో ఏమైనా మొన్ననే బాగా మందులు కొట్టిండు అయినా కానీ కూడా అంత గడ్డ మొలిసి పాడైతుంది. సర్లే అక్క ఇంత 4 ఆకులు తెంపి నువ్వు రాయే నేను బాగా కొని నీళ్ళు ఇచ్చేస్తా. సరే అక్క ఇచ్చిరాపో. సరే ఏమయ్యా ఎన్ని కొట్టిందా అబ్బా ఎండ చల్లగుండా ఎండ బగ్గ కొడుతుంది ఇంకా చదురుడు కాలేదా అనే ఏం పైపే చదువుడు చల్లా ఉండ అది పెట్టుదా అంటే ఊసిపోతుంది పెడతా అంటే ఊసిపోతుంది. సరే గాని ఎండ బగ్గ కొడుతుంది ఆ సింత చెట్టు కింద కూసోపో నేను ఇన్ని టమాటాలు తెంపుకొని వస్తా. రాపో రమ్మనొచ్చు నచ్చిన వాళ్ళనే పెడతా. వరంతా పడిపోయింది గులకంతా నల్లబడ్డది. సరే పంట అంతా లాస్ అయిపోతాం కావచ్చు. అన్నా వరంతా పడిపోయిందే గులకంతా నల్లబడ్డది. అప్పు చేసి పెట్టుబడి పెడితే పెట్టుబడి పైసలు అత్తేవో రావు వడ్లు ఏ పాట వెళ్తావో ఏమో. ఈ భూమిలో ఏ పంట వేసినా మనకు బరకతే ఉంటుందిరా. ఈ భూమిని మన అవ్వయ్య కట్టం చేసి ఉన్నారురా. ఈ భూమిలో పంట పండించారా మన అవ్వయ్య మనల్ని సాధించి సీనా భూమిని నమ్ముకొని మనం పంట వేసినాం మనం ఏం లాస్ కావు తీరా ఎందుకు బాధపడతావురా సీనా? సీను ఎందుకు బాధపడుతున్నావు? నా లగ్గమైన కాడ నుంచి వెళ్ళి అత్తమామలతో కలిసి పంట అయ్యలేదా పంట వండియలేదా? ఈ భూమి మనల్ని ముంచది. ఏమయ్యా ఈసారి మంచిగానే పంట వెళ్తుంది మంచిగానే పైసలు వస్తాయి. వచ్చిన పైసలతోనే సెల్లే నేను సెరొక్క నక్లెస్ వేయించుకుంటాం. అట్లనే పిల్లలకు కూడా సెరొక్క చాయం చెప్పిద్దాం. అరే సీనా పోదాం పా ఇంటికి. సరే పరా నాని లేరా చెప్పులు దొడుకో తిరమత కాదు మంచిగా దొరుకుంటా. ఓకే చెప్పులు దొరుకుంటాను. మెల్లగా చూసుకుంటాను మెల్లగా. అరే సీనా అన్న ఈ పైప్ ఇన్నే ఉందిరా ఇప్పుడే కడితే పత్తికి నీళ్ళు ఆ పైపు తీసి ఆ మడికేసి రాపో మేము ఇంటికి పోతాం. సరే అన్న సరే జాగ్రత్త మరి పైప్ బలుగుతుంది. సరే అన్న రారు వారంలో ఎట్లయినా బిజినెస్ చెయ్యాలి. ఏం చెయ్యాలి? గీ సీన్ గాడు గీడున్నాడేంది పొలం వందే కదా ఉత్తమయకుడు. నేను బోర్లు వేసి నా బిజినెస్లో పార్ట్నర్షిప్ పెట్టుకుంటాను. అరే సీనా అరే సీనా అరే సీనా ఇడు ఏం చెప్తున్నావురా? కుమార్ అన్న ఈ పైపు ఈ మళ్ళీ ఎత్తాననే ఈ మడి వారాలని అన్న చెప్పి మళ్ళీ ఎత్తాన్న. ఎన్ని రోజులు చెప్తావురా ఈ పని? చదువుకున్నా ఈ పని చెప్తావరా నువ్వు? మరి ఏం పని చేయాలన్నా? మంచి బిజినెస్ చేసుకుంటే బెటరా. బిజినెస్ బిజినెస్ చెయ్యాలరా మస్తు పైసలు వస్తాయి. ఈ వ్యవసాయం చెప్తే ఏమొస్తాయిరా? బిజినెస్ ఏం బిజినెస్ అన్న? నాకేం తెలుసు అన్న బిజినెస్ గురించి. అరే నేను ఒక బిజినెస్ చెప్తా అనుకుంటున్నారా? నాతో పెట్టుబడి పెట్టు, నాతో పార్ట్నర్షిప్ ఉండు, ఫుల్ పైసలు, మంచి ఏసీ కింద ఉండొచ్చు. ఈ వ్యవసాయం చెప్తే ఏమొస్తుందిరా? అవునా?
సరేనే, నేను ఇంట్లో అడిగి నీకు చెప్తుంది. సరే అన్న. బిజినెసా? కరెక్టే, నేను కూడా ఈ వ్యవసాయం ఎన్రోల్ చేయాలి ఇక. సరే ఇంట్లో చెప్తా, అన్నతోని చెప్పి చూస్తా. మాలతే, ఆ బావా చాయ్ పెట్టుకురావాలనా? ఛాయ్ అదేమది కానీ నేను పైపుగా మళ్ళీ కుమారన్న వచ్చిండే నా దగ్గరికి. వచ్చిండా? ఏమన్నాడు? అరే ఈ వ్యవసాయం పని ఎన్ని రోజులు చేస్తావురా, మంచి బిజినెస్ చేద్దావురా అన్నాడు. సరే నేను మన ఇంటి అడిగి చెప్తా అని చెప్పిన. అవును బావా, మనం కూడా ఈ వ్యవసాయం చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటాం? ఆయన చెప్పినట్టు బిజినెస్ చేద్దాం. సరేనే, నేను ఒకసారి అన్నతో చెప్తా, ఎందుకంటే నేను అన్నను కాదని ఏ పని చేయాలని తెలియదా. సరే బావా. అన్నను అడిగేస్తా. అరే తిన్నారా మీరు? అన్నా అన్నా ఏం చెప్తానవే? ఏ నీళ్ళు వస్తలేవురా తమ్మి, సుత్తన్నా. అన్న నీకు ముచ్చట చెప్పాలి. నేను ఏం ముచ్చట్రా? కుమార్ అన్న కలిసిండే, బిజినెస్ చేద్దామంటాడు. ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటాను. బిజినెసా? ఇది ఎక్కడిదిరా మళ్ళా కొత్తది? దేవుడిచ్చిన కాడికి మంచినే బతానం కదరా. గా కుమార్ గారి మాటలు విని మాట్లాడుతున్నావారా? ఆడు పెద్ద లంగరా, అవన్నీ నమ్మకు. సరే అన్న. ఎందుకు వస్తలేదు? బావా, బావతో మాట్లాడినావా? ఏమన్నాడు? మాట్లాడింది అన్నతోని. అద్దు బిజినెస్ అద్దు ఏమద్రా, ఉన్న దాంట్లో చేసుకుని బతుకుదాం అన్నాడు. ఆ కుమారగాడు మంచోడు కాదు, అని సోపత పట్టకన్నాడు. సరే మరి ఈ ముచ్చట కుమార్ బావతోడు చెప్పుపో. ఆయనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకన్నా చెప్పుకుంటాడు. సరే చెప్ప. పో. కుమారన్న, కుమారన్న, సీనా చేద్దాం ఆరా బిజినెస్. పైసలు రెడీ చేసుకున్నావా? ఏం లేదన్న, మా అన్నకి చెప్తే అద్దన్నాడు. గదే ముచ్చట చెప్పదామని వచ్చిన. మీ అన్న మాట వినకురా, నా మాట విను, మస్తు పైసలు వస్తాయి. ఏమో అన్న, నేను మా అన్న మాట చెవదాటన్నా. నేను పోతానన్నా. వీడు జారిపోయారా, వీళ్ళన్న మాట చెవదాటాడు. వీడు నా మాట వినాలంటే వీని అన్నకు దూరం చేయాలి, అప్పుడు వీడు నా మాట వింటాడు. చెప్తా. మాలతి ఎడు వేస్తున్నావురా? ఈ దుకాణం కాడికి వేస్తాననే. మొన్న తమ్ముతోని బిజినెస్ చేద్దామని చెప్పిన. పెట్టుబడి పెట్టరా అన్న. పెడతా అన్నాడు. మళ్ళా ఇంటి అన్న అడిగినట, అన్న వద్దన్నట. మీరు బిజినెస్ చేసి బాగా పైసలు సంపాదించి కరీంనగర్లోనూ హైదరాబాద్ పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు, పిల్లల్ని హాస్టల్ వేయచ్చు మంచిగా. నా మాట వినుర్రి. నేను దూరపన్నా మాలతి. అవును మాలతి, మీ బావును మీరు పొత్తుల్లో ఉన్నారా, ఏరుపడ్డారా? పొత్తుల్నే ఉన్నాం బావా. అవును, మీకు తెలుసా మీ బావ పుట్ట కింద 2 ఎకరాల భూమి ఉన్నాడు? మీకు చెప్పిండా? ఏంటి మా బావనా? తెలియదు బావా. తెలియదా? మిమ్మల్ని అమాయకులు వేసి ఆడుకుంటుండు. ఎడుగుడుక మీరు అమాయకులని మీ బావ మిమ్మల్ని మోసం చేయబట్టే. తమ్ముడు సీన్ అయితే అన్న మాట జోదాట మాటే. ఇక మీ ఇష్టం. ఇగో మాలతి, నేను చెప్పేది మంచిగా ఆలోచించుకొని తమ్మునికోసారి మంచిగా చెప్పు. సరే బావా. పారా. సీనడు ఎట్లా దారికి రాడో నేను చూస్తా. బావా
ఏవో. మాలతి అది సాయంత్రం పొలం కడుకోదాం, పత్తికి నీళ్ళు కట్టేద్దాం. ఏహే నేను రాను బావా. ఈ కాడ నుంచి అలా షేన్ కాడికి రాను. షేన్ పనులు చెయ్య నేను. చెయ్యవా? ఏందే గిట్లా మాట్లాడుతాను? చేను పని లేకపోతే మన ఇంట బతుకుదామే. ఇక నుండి వ్యవసాయం పనులు చేసుడు బంద్ చేద్దాం. ఇంత ముందు నాకు కుమార్ బావ కలిసి అన్ని చెప్పిండు. బిజినెస్ చేస్తే మస్తు పైసలు వస్తాయట. మనం బిజినెస్ చేద్దాం బావా. ఏ బిజినెస్ అత్తే మా అన్నకి చెప్తే అద్దన్నాడు. నేను మా అన్న మాట కాదన్న. ఏంటి మీ అన్న మాట నువ్వు వినేది? మీ అన్న మనకు ఏ పని చేసి పెట్టిండు? మీ అన్న మనకు తెలియకుండా ఏమేం పనులు చేస్తాడో తెలుసా నీకు? అరే ఏం మాట్లాడుతున్నావే? మతుండే మాట్లాడుతున్నావానే? మా అన్న గట్లేంది చేస్తాడే? మనని కాదనుకుంటే నా పని చేస్తాడే మా అన్న? మాతుండే మాట్లాడతానా? మనకు తెలియకుండా ఆ గుట్టకాడ 2 ఎకరాలు కొన్నాడట. మాతుండే మాట్లాడతానా బావా? గా గుట్టకాడ ఎకరం భూమి కొన్నాడట మీ అన్న. గా కొమరన్నకు 50,000 అప్పిచ్చిండట మీ అన్న. ఇవన్నీ నీకు ఎప్పే చేస్తాడా? ఏమో బాగా నమ్ముతున్నావు మీ అన్నను. అవునానే? మా అన్నకి ఇట్లా చేస్తాడా? అవును, నీ అన్న చేసే కథలు ఊరోళ్ళందరికి తెలుస్తాంది, ఒక మనకే తెలుస్తలేదు. ఇగో బావా, మీ అన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం బిజినెస్ చేద్దాం. ఇంకో ముచ్చట బావా, నాకు ఈ పొత్తుల సంసారం వద్దు. మనది మనకు వేరు పోయమని చెప్పు. మనకచ్చే పాలు మనకి ఇమని చెప్పు మీ అన్నను. నా మాట ఇంటనేమో ఇను, లేకపోతే నేను నా అవగారింటికి పోతా. ఇదే ముచ్చట మీ అన్నకు చెప్పిరాపో. అన్నా అన్నా ఇక రా, ఒక ముచ్చట మాట్లాడు. అర్జెంటా? ఆ, ఇవన్నీ తీద్దాం అనుకున్నా. చెప్పురా తమ్మి, ఎందుకో రమ్మంటివి? అన్నా నేను బిజినెస్ చేద్దాం అనుకుంటానని ఈ వ్యవసాయం చేస్తున్న అంత నచ్చలేదు. అదే ముచ్చట చెప్తాను రమ్మని చెప్పిన. అరే ఏమైందిరా నీకు? మనం చేస్తుంటే పైసలు రానే బట్టే ఈ మంచిగా ఉండనే పడుతుంది. ఇంకా దేనికి రా బిజినెస్? దేనికి? ఈ అన్న నేను బిజినెస్ చేస్తానే, నేను ఈ వ్యవసాయం నాకు నచ్చలేదు. నేను వ్యవసాయం చేయ, బిజినెస్ చేస్తా. కుమార్ అన్న ఏదో బిజినెస్ చేస్తారట, ఆయనతో నేను పార్ట్నర్షిప్ ఉండి పెట్టుబడి పెడతా. సరేరా, నేను చెప్పినట్టు ఇట్లేవుగా, నీ ఇష్టం ఉన్నది చేసుకోరా. అన్న ఇన్ని రోజులు మన పొత్తులు కూడా చాలుతాయి అన్న, ఏర్పడదాం. భూమి జాగా కూడా పంచుకుందాం. ఏందిరా సీనా, ఏమైంది నీకు? ఏం మాట్లాడతాను? పేరు పడదామా మనం? ఎవర్రా నీకు చెప్పింది? అరే ఎవడేందుకు చెప్తాడన్నా? నేనేమన్నా చిన్న పోరాన్నా? ఇక చాలే, పొత్తులున్నది, ఏర్పడదాం. అయినా అన్న నేను అంటే ఏడ బాధపడతామని చెప్పి అనలేను, కానీ నీ గురించి నాకు మొత్తం తెలుస్తానే. అందరు చెప్తున్నారు నువ్వు ఆ గుట్టకాడ భూమి తీసుకున్నది, వాళ్ళకి పైసలు ఇచ్చినాయి, ఇవన్నీ నాకు తెలివా అనుకున్నావానే? నాకు అన్ని తెలుసు. ఎందుకు అని నేనే ఊకున్నా. ఇక నేను అన్నా, నేను విననే నీ మాట. నాది నాకే 20, నాది నాకు మంచు, అంతే. ఏందిరా తమ్మి గిట్ల మాట్లాడబడుతుంది? నేను మీకు తెలియకుండా భూములేలో ఉన్నారా? పైసలు ఎవరికి ఇచ్చిండ్రా? అరే తమ్మి, నీకెవరో నా గురించి చెడ్డగా చెప్పిండ్రా? ఇంట్రా తమ్మి, అది కాదురా. ఏ అన్నా, నీ నగరాలు జాలితే అయ్యా, నేను నాకేం చెప్పకు. నాది నాకు మంచు ఇయ్య, ఎవరు ఉన్నావు. సరేరా తమ్మి, నువ్వు అన్నట్టే చెప్తా, కానీ పెద్ద అవసరం చెప్తా. వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరిదాల్లో వస్తారు తీరతాను. సరే పిలిపి పెద్ద అవసరం. సరే తమ్మి. శిరీష, గాంగిదే పోయా. పిలిపి అయ్యా, పెద్ద మనుషులను పిలిపి, ఎవరిది వాళ్ళని పంచుకుందాం. ఏందే నిన్న వాళ్ళ మేము మాట్లాడుకున్నదంట? ఇన్నా అయ్యా, మొత్తం ఇన్నా. సీను నిన్ను ఇట్లా అంటాడని నేను అనుకోలే. చిన్నప్పటి నుంచి వెళ్ళి మన కన్న బిడ్డ లెక్క పెంచుకున్నాం. ఇయ్యాల మనం లంగలం అయిపోయినామా? పెద్ద మనుషులను పిలిపి వాళ్ళని మనం పంచుకుందాం. ఉన్నంత పంచుకుందాం, ఎవరికి వచ్చింది వాళ్ళని తీసుకుందాం. సరేనా, నేను ఆ పెద్ద అవసరం దగ్గర పోయి
అమ్మల కాడికి రమ్మంట. సరే. అన్నారట. మరి వాడు సంపద గారు పిలిపించిండు. సీనాని అడుగుదాం, ఏమంటారు? ఓకే, మాట్లాడు అడగాలి. అవరే సీనా, మరి ఏమంటాడు? ఏమంటావురా? వేరు పడతాన్నారట, వేరు పడతారా మీరు? ఏరు పోయిర్రే పాపం, ఎవరికి మంచురి. సంపద అడుగు, మరి ఆయన ఏమంటాడు? అవరే సంపది, వేరు పోయమంటావా? పోయిరే బాబు, వానికి ఎట్లా నస్తే అట్లా అయ్యేది. వాడు చెప్తింటలేడు. పోయిరు బాబు. అరే సంపదు, అరే సీనా, మేము పంచినట్టు వింటేనే సరే, లేదంటే మీ ఇష్టం. ఏమంటారు? సరేనే, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం. అయితే రాకట్ల ఎకరం నువ్వు తీసుకో, అది మంచి పంట కలది, పంట మంచిగా పండుతుంది. నీకు ఇంత బిడ్డలు ఉన్నారు, మంచిగా పండించుకో. అరే సంపతి, నీకు రోడ్డుకున్న ఎకరం నువ్వు తీసుకో, అలా రాళ్ళు రప్పలు ఉన్నాయి, సాపు చేసుకొని మంచిగా పండించుకో. నువ్వు జర ఇగరంగల్లో నీరా. ఏమంటారు? అలా చేసుకుని బతుకుని మంచిగా. సరేనే బాపు. సరే మరి. అగో గక్కడ భూమి మనకిత్తా అంటారేంది? అలా రాళ్ళు రప్పలు పాడైనాయి, మనం ఎప్పుడు సాపి వేయించుకుంటాం? అయితే రాళ్ళు ఉంటుంది, రప్పలు ఉంటుంది. మనం సాగు చేసుకొని పండిన కాడికే పంట మనకి దున్నరు అదే అప్పు. అరే సంపతి, సీను, భూములు అంటే వంచినాం, భూమి అయిపోయింది, మరి ఇల్లు సంగతి ఏందిరా? ఏమంటారు? ఏనే ఆ ఇంట్లో ఉంటేనే బాపు, నేను ఇంకా కర్మల కిరాయికుంటా. అరే సంపతి, ఆ పాతిట్లో మీ తమ్ముడు ఉండడట, వాడు బయట కిరాయి ఉంటాడట, నువ్వేమంటావురా? సరే బాపు, ఆ ఇంట్లో నేనే ఉంటది. ఎందుకంటే మా అవ్వయ్య కట్టించిన ఇల్లు, అది ఎట్లున్నా కూడా నేను రిపేర్ చేయించుకొని ఉంటానే. అరే సీదా, సంపతి, ఇవ్వలు అలాగ మంచినవరా, ఇవ్వల భూమి దున్నుకొని మంచిగా బతుకోరి, లొల్లు మాత్రం పెట్టుకోకూరి. ఏమంటున్నా? సరేనే. సరే, మీరైతే ఆరానికి టైం నిలబెట్టుకోకూరి, మంచిగా కలిసి మెలిచి ఉండాలి ఎప్పుడు. సరేరా సీనా, సంపతి, ఇవి మేము పోతావురా, మీరు కూడా పోరు ఇక. పోతాం. ఓకే సరే. సరే సరే కానీ ఇక పోదాంపా. అవునారా? సీనుగాడు గారా లక్కీ ఫీల్, నేను రా మన ఆస్తాను తమ్మి నా పేరు బిజినెస్ పెట్టి నేను అందిస్తున్నా. నిజమేనారా? అరే సీనా, ఏడున్నావురా? బిజినెస్ గురించి మాట్లాడుకుందాం, ఇంటికి రమ్మంటావురా? సరేరా, నేనే వస్తా. ఓకే. అరే సీను, అరే సీను, కుమారన్న కూర్చో. ఏమైనా సీనా, ఏం ఆలోచించారా? దీని వేద్దామా? ఆలోచించేది ఏమున్నది బావా, బిజినెస్ చేద్దామని మేము కూడా నిర్ణయించుకున్నాం. నువ్వు ఎట్లా చెప్తే గట్లా బావా, మా వంతుకు ఎన్ని పైసలు అవుతావో చెప్పు, ఎన్ని పైసలైనా మేము ఇస్తాం. అరే సీనా, 10 లక్షలు పెట్టుబడి పెడదాం, చీరలు బిజినెస్ పెడదాం, చీర కొంటే చీర ఫ్రీ అని స్కీమ్ పెట్టినాం అనుకో, పైసలే పైసలు, విపరీతమైన బిజినెస్ వస్తుంది. అరే సీనా, ఇప్పుడు పైసలు ఇచ్చినా అనుకో, రేపే బొంబాయి పోతారా, సరుకు పట్టుకొస్తా, మాలచ్చిన కౌంటర్ కూర్చుంటే పెట్టినా అనుకో, పైసలే పైసలు. సరేనే అన్న, ఇస్తా. మాలతి, ఆ ఇంట్లో ఉన్న 10 లక్షలు తీసుకురా, అమ్మకి ఇద్దాం. సరే బావా, తీసుకొస్తా. పైసలు ఇవ్వాలి ఇస్తా గానీ నువ్వు రేపు పొద్దుగానే బొంబాయి పోతారా? పోయి మాల్ పట్టుకరా అన్న, నేను నమ్ముకున్నామే. అరే గంత భయపడుతున్నాయిందా? ఏమన్నా దూరపడినారా? సంతోషం ఉండు, పైసలే పైసలు మనకు. సరే అన్న, భయం అని కాదు కానీ ఉన్న ఎకరం భూమి అమ్మినాం కానీ, ఎందుకంటే బిజినెస్ కోసమే ఆ భూమి అమ్మేనేసారా. నువ్వు భయపడకురా, నేనున్నా. సరే అన్న. బావా, బావకి ఇవ్వండి 10 లక్షలే, చూసుకో. నేను నమ్మకమేరా, నేను చూసుకుంటే ఉన్నది.
సరేరా రేపే పోతా మంచి రోజు చూసుకొని షాప్ ఓపెనింగ్ చేద్దాం. రైట్ సరే పోతా. సరే బావా. ఏమయ్యా గా కుమార్ బావ ఫోన్ చేసిండా? పైసలు తీసుకొని నేలాయే ఇంకా అత్తలేకపోయే. నువ్వన్న వాళ్ళ ఇంటికి పోయి రాపో. సరేనే ఇలా పోయేస్తా. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వేస్తాంది అన్న ఫోన్. సరేనే ఇలా ఇంటికి పోయి చూసేస్తా. సరే. ఏంది బిడ్డ లే ఆడికెళ్ళే. వాడు ఇంత మోసం చేస్తాడు అనుకోలే. ఏమయ్యా కుమార్ బావ దగ్గరకు పోయినావా? ఏమన్నాడు? వాడు ఏడున్నాడు ఈడ. వాడు దుబాయ్ పోయిండట. మనని మోసం చేసిండాడు. వాడు మనని మోసం చేసిండే. మనని ఆశ చూపి మనని మోసం చేసిండాడు. 10 లక్షల రూపాయలు ఎత్తుకున్నాడు. దుబాయ్ పోయిండట. అయ్యో గింత మోసం చేసిండా కుమార్ బావ? మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఏం చేద్దామే? ఏదైనా బాయ్ చూసుకొని తుంకి చచ్చిపోదామే. మా అన్న చెప్పిండు, అద్దురా మనకి ఏ బిజినెస్ వద్దురా, వ్యవసాయం చేసుకొని బతుకుదావురా అంటే ఆశలో పోతేమి మురుగుతీమి. ఇప్పుడు ఉన్న భూమి అమ్ముకుంటేవి. 2 ఆడపిల్లలు. వచ్చిన పైసలన్నీ అంటినాలకు పెడుతుంది. ఎట్లా చేద్దాం బావా? ఎట్లా బతుకుతామే? ఇప్పుడు ఆ పైసలు మన చేతికి ఎట్లా రావాలి? ఎట్లా ఏమైనా కాయిదా రాసుకున్నామేంది? మనం పోయి కేసు పెడతామన్నా కాయిదా రాయిపోతే ఏం రాయిపోతే. నమ్మించి మనల్ని మోసం చేసిండాడు. అడిగింత మోసం చేసిన పని అడుగింత మోసం చేస్తాడు అనుకోలే. మన బతుకు ఆదా చేసిపోయినాడు. మనం బతకద్దు. మనం చచ్చిపోదామే. మనం చచ్చిపోతానన్నా ఎవరన్నా మన పిల్లల్ని దత్త తీసుకుని మంచిగా చేస్తారే. మనం బతుకున్నా కదా సాగరేమే. అనాథాశ్రమంకైనా మంచిగా బతుకుతారే. మనం చేసే తప్పుకు మనం చాలే మనం సారే సార్ అంటే అత్యాశకు పోయి ఉన్నదంతా అమ్ముకొని ఉన్నది లేదంతా దినాలకు పెడుతుంది. మనకి జరగాల్సిందే బాబా. నువ్వు అన్నట్టు మనం చచ్చిపోదాం.